అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక నమస్కారాలు. మీరు ఈరోజు ఐలమ్మ యొక్క విగ్రహ విషయంలో మల్కాజ్గిరిలో ఇక్కడున్న అధికారులు చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము ఐలమ్మ విగ్రహానికి ప్రతి సంవత్సరము అధికారికంగా ప్రకటించిన తర్వాత దానికి ముందు కూడా ఐలమ్మ జయంతిని వర్ధంతిని ఎంతో ఘనంగా పార్టీలకు అతీతంగా కార్యక్రమాలు జరుపుకుంటుంటాము. మల్కాజ్గిరి సఫీల్గూడకు సంబంధించి లేక్ పార్క్కి సంబంధించి పక్కకున్న కొంచెం ప్లేస్లో విగ్రహాన్ని ఏర్పరచుకుందాం అనుకుంటే ఇక్కడ ఉన్న అధికారులు మాకు పర్మిషన్ ఉంటేనే విగ్రహం పెట్టాలని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు. మేము స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి, ఎంపీ ఈటల రాజేందర్ గారి దృష్టికి, లోకల్ స్థానిక కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అందరు సానుకూలంగా ఉన్నా అని అధికారులు మటుకు మాకు సహకరించట్లేదు. దయచేసి ఇప్పటికైనా ఈ విషయం మీ దృష్టికి రావాలని జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి, అలానే బీసీ సంక్షేమ మంత్రి మా పొన్నం ప్రభాకర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి అధికారులకు చెప్పి ఈసారి జరిగే ఐలమ్మ జయంతిని కాంగ్రెస్ ఎంతో గౌరవంగా ఎంతో 20 కళాశాలకు పేరు పెట్టి ఐలమ్మ గారి యొక్క మనమరాలికి మహిళా కమిషన్గా మీరు గుర్తింపునిచ్చారు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సఫీల్గూడలో జరుగుతున్న మల్కాజ్గిరిలో ప్రత్యేకంగా మల్కాజ్గిరిలో జరుగుతున్న ఈ అధికారుల యొక్క మాపై చూపెడుతున్న ఏదైతే నిర్లక్ష్యానికి మీరు దయచేసి స్పందిస్తారని, మీరు అయినంత తొందరగా స్పందించి రేపు లేదు 2 రోజులు ఉంది ఐలమ్మ విగ్రహాన్ని కూడా మేము తెచ్చుకొని పెట్టుకున్నాము, మాకు అవకాశాన్ని కల్పించాలని స్థానిక అధికారులకు చెప్తారని ఆశిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై తెలంగాణ.